హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది 13th ఆగస్ట్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో క్లియర్ కట్గా అద్భుతంగా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనం ప్రిపేర్ అవుతున్నాం. తెలుగు ఆస్పిరెంట్స్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు తప్పకుండా రెగ్యులర్గా ఒక కంటెంట్ కావాలి, అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ కావాలంటే అది మనదే అయి ఉంటుందండి. అంతే క్వాలిటీతో మీకోసం అద్భుతంగా అనేది మనం అందిస్తూ ఉన్నాము. సో మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే మీరు ఈ బెనిఫిట్ పొందుతున్నారు అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ద క్వాలిటేటివ్ కంటెంట్ అనేది హ్యాండ్ రిటన్ ఫార్మేట్లో మీకు అందిస్తున్నానండి. సో ఒకసారి క్లాస్ విన్నారంటే క్లాస్ విన్న తర్వాత జస్ట్ మెటీరియల్ రివైజ్ చేసుకోండి. వారానికి కానీ నెలకు ఒకసారిగా ఆ మెటీరియల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. వాటిని ఒకసారి రివైజ్ చేయండి. మీ హిందూ ప్రిపరేషన్ అయినా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అయినా ఇంతటితో అంతమైపోతుంది. అంతే క్వాలిటేటివ్గా మనం అందిస్తామండి. కాకపోతే మీరు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ సిరీస్ అనేది మనము ఎక్కడ ఆపకుండా అనేది మనం కంటిన్యూ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. 1 or 2 days డిలే అవ్వచ్చు, ఎందుకంటే ఐ హ్యావ్ నేను వర్కింగ్ ప్రొఫెషనల్ కాబట్టి, ఆల్రెడీ నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను కాబట్టి దట్స్ అ బిజీ టైం. సో అందువల్ల టైం అనేది నాకు అవైలబిలిటీలో ఉండదు. సో కాకపోతే అవైలబుల్ ఉన్న టైంలో మీకోసం క్వాలిటీ నోట్స్ ఇచ్చేది నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. దాట్స్ మై వర్డ్. సో కాకపోతే ఏంటంటే సపోర్ట్ ఈస్ నెసెసరీ. మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ఒక 500 వ్యూస్ అన్నా కానీ రోజు వస్తూ ఉందంటే వావ్, ఇట్ ఈస్ రీచింగ్ అవుట్ టు ద స్టూడెంట్స్, ఇట్స్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ అనే ఒక మైండ్ సెట్ అనేది మా మైండ్లో అనేది ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇక్కడ చూద్దాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను మీకు రోజు క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలా ఒక క్వశ్చన్ ఏంటంటే ఒల్బాకియా మెథడ్ అంటే ఏంటి? సో రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఇది మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ 2020లో కరెంట్ అఫైర్స్ అవుతున్నారు అంటే కరెక్ట్గా ప్రిలిమ్స్ రావడానికి ఒక 2 months ముందు నేనే హిందూ అనాలిసిస్లో చేస్తున్నానండి. సో ఇక్కడ చూసారు అంటే ఒల్బాకియా మెథడ్ అనేది అంటే కంట్రోలింగ్ ద వైరల్ డిసీజ్ స్ప్రెడ్ బై మస్కిటోస్ అనేది డైరెక్ట్ ఆన్సర్. మిగతా ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా ఒల్బాకియా అనేది ఏంటి? ఒల్బాకియా అనేది ఒక బ్యాక్టీరియా అండి. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. మరి బ్యాక్టీరియాతో ఏంటి సార్? ఈ బ్యాక్టీరియా అనేది మనం మస్కిటోకి ఇస్తామన్నమాట. సో మస్కిటోకి బ్యాక్టీరియాని ఎక్కిస్తారు. సో అప్పుడు ఆ మస్కిటోస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్మిట్ ద డిసీజెస్. సో ఏంటంటే మనకి డెంగ్యూ, జికా, చికెన్ గున్యా ఇలాంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ కాకుండా వాటి యొక్క ఎగ్ హ్యాచింగ్లో ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ రాకుండా అడ్డుకుంటుంది. సో మనం మస్కిటోస్ని స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఈ మెథడ్ అనేది బెస్ట్గా అనేది ఉంటుంది అన్నారు. సో ఇవన్నీ చాలా వరకు మనము సింపుల్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో ఎలా అడుగుతున్నారు చాలా వరకు చూస్తున్నారు. సో మీరు హార్డ్ వర్క్ చేశారు అంటే యూపీఎస్సీ ఈజీ కాన్సెప్ట్ అండి. కాకపోతే మీ హార్డ్ వర్క్ అనేది టు ద నెక్స్ట్ లెవెల్ పీక్ స్టేజ్లో ఉండాలి. దట్ థింగ్ షుడ్ బి అష్యూర్డ్. సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాము. సో ఈ స్టూడెంట్స్ ఈ కరెంట్ అఫైర్స్లోకి వద్దాము. సో ఇక్కడ చూసారు అంటే యుఎన్ఎఫ్పిఏ ప్రాజెక్ట్ ఇన్ రాజస్థాన్ ఫర్ జెండర్ సెన్సిటివ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. జెండర్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ప్యాట్రియార్కీ. సో మెన్ ఆర్ గ్రేట్ అనే ఒక మైండ్ సెట్, మగవారే గొప్ప, లేదంటే మేల్ ఒక డామినెన్స్ సొసైటీ, మేల్ డామినెన్స్ చేసే ఒక సొసైటీనే ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అన్నట్టు. ఇలాంటి ఒక మైండ్ సెట్ కరెక్ట్ కాదు, వీటిలో మార్పులు తీసుకురావాలి అని ఒక ప్రాజెక్ట్ అనేది యుఎన్ఎఫ్పిఏ ఇంట్రడ్యూస్ చేశారు. దట్ టు ఇన్ ద రాజస్థాన్ అనమాట. రాజస్థాన్లో ప్యాట్రియార్కల్గా జెండర్ నార్మ్స్ కానీ, సెక్షువల్ వైలెన్స్ కానీ, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కానీ ఎక్కువగా జరుగుతున్నట్టు చెప్తున్నారు. సో వాటిని మనం అడ్డుకోవడానికి, వాటిలో వస్తున్న నెగటివ్ ఎఫెక్ట్స్ని ఆపడానికి, ఈ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ రిమూవ్ చేయడానికి యుఎన్ఎఫ్పిఏ వచ్చేసి యూత్ కానీ అందరినీ కూడా కలుపుకుంటూ ఏంటంటే ఈ జెండర్ ఈక్వాలిటీని తేవడం కోసం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ యుఎన్ఎఫ్పిఏ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఈ పాయింట్ అనేది మీకు ఐఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మీకు చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. ఈ యుఎన్ఎఫ్పిఏ గురించి కొన్ని వివరాలు నేను మరింత వివరంగా అనేది మీకు అందిస్తాను అనమాట. సో ఫస్ట్ మీకు యుఎన్ఎఫ్పిఏ యొక్క ఫుల్ ఫామ్ తెలియాలి, దట్ ఈస్ యునైటెడ్. సో యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్. సో యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్. సో చూడండి, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అని అంటాము, లేదంటే ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అంటారు. అంటే పాపులేషన్ రిలేటెడ్ అన్నిటినీ కూడా మార్చడం కోసం యునైటెడ్ నేషన్ పాపులేషన్. సో యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అంటారు. దాన్ని ఏమంటే యుఎన్ఎఫ్పిఏ అంటే ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అంటారు. సో ఇలాంటి అలా రాస్తే ఇంకా మీకు నీట్గా అర్థమవుతుంది. సో దట్స్ బెటర్. యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్, సో యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. సో పాపులేషన్ యాక్టివిటీస్ అంటారు ఈ ఫండ్ అన్నమాట. సో ఈ ఫండ్ వల్ల ఉపయోగాలు ఏంటి?
వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో అంటే ఎయిమ్, యుఎన్ఎఫ్పిఏ యొక్క ఎయిమ్ వచ్చేసి ముఖ్యంగా 3 రంగాల్లో ఉంటుంది. సో 3 రంగాలు అనేది మనం జనరల్గా చదవచ్చు, దాని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్తో లింక్ చేసుకొని చదవచ్చు. నేను చెప్పేటప్పుడు మీకు లింక్ చేసే చెప్తాను, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. ఎలాగంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3, దాన్ని ఏమంటే హెల్త్ అంటాం. యాక్చువల్గా ఇలా మనము లింక్ చేసుకొని చదివినప్పుడు ఏంటంటే ఎగ్జామ్లో మీకు చాలా బాగా గుర్తుంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4, దట్ ఈస్ ఎడ్యుకేషన్. సో ముఖ్యంగా ఏంటి, ఎడ్యుకేషన్ని మనము క్వాలిటేటివ్గా ఇవ్వడం కోసం. అలాగే ఎస్టీజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అన్నమాట. సో దట్ టు ఫర్ ద జెండర్ ఈక్వాలిటీ. ఇప్పుడు దేనికోసం అర్థమైందా? సో జెండర్ ఈక్వాలిటీని స్థాపించడం కోసమే రాజస్థాన్లో వచ్చేసి వీళ్ళు ఈ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కానీ యుఎన్ఎఫ్పిఏ అంటే ఏంటి, వారు ఏ అంశాలపైన వర్క్ చేస్తారు, వాళ్ళ యొక్క ముఖ్యమైన ఏమి వచ్చేసి హెల్త్, ఎడ్యుకేషను, జెండర్ ఈక్వాలిటీ లాంటివి వాళ్ళు ఇవ్వడం కోసం వీళ్ళు దీన్ని ఫామ్ చేస్తున్నారు. సో ఇలా ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ అనేది సబ్సిడరీ ఆర్గాన్ ఆఫ్. సో ఇది దేని యొక్క సబ్సిడరీ ఆర్గాన్ ఆఫ్ యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఉంటున్న వారికి చెందిన ఒక సబ్సిడరీ ఆర్గానే ఇది. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఏ అంశాలపైన అంటే హెల్త్, ఎడ్యుకేషను, జెండర్ ఈక్వాలిటీ చెప్పాం కదండి, అదేవిధంగా సెక్షువల్ రిప్రొడక్టివ్ హెల్త్ అన్నింటినీ కూడా వీరు ఎస్టాబ్లిష్ చేయడం కోసం పనిచేస్తున్నారు. సో అలాగే వీరు ఎవరి అండర్లో పనిచేస్తుంటే యుఎన్, సో చూడండి యుఎన్కి చెందిన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. సో చూడండి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఉంటుంది. వాళ్ళ అండర్లోనే ఫస్ట్ స్థాపించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఎకోసాక్ అంటారు. ఈ ఆర్గనైజేషన్ అండర్లోనే ఫస్ట్ అంటే ఎస్టాబ్లిష్ ద మ్యాండేట్, అంటే ముందు వీళ్ళ యొక్క అండర్లోనే వీరు ఫామ్ అనేది చేశారు. సరే, ఇలా ఫామ్ అయిన వారు ఎలా అని తీసుకున్నారు అంటే ఫస్ట్ ఇది ఏంటంటే 1967లో ఎలా ఫామ్ అయిందంటే ఒక ట్రస్ట్ ఫండ్గా స్థాపింపబడింది. ట్రస్ట్ ఫండ్ అంటే ఒక ఫండ్ లాగా స్థాపింపబడింది, ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఏమైందంటే ఇది కాలంతో పాటు ఇంకా అప్గ్రేడ్ అవుతూ 1969లో వచ్చేసి ఇది ఏంటంటే ఆపరేషన్స్ అనేది చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం స్టార్ట్ చేసింది. తర్వాత 1987లోనే ఏంటంటే రీనేమ్డ్, అంటే ఈ పేరు అనేది మార్చడం జరిగింది. సో అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ ఫండ్ నుంచి కూడా యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అనే పేరుతో ఇది మార్పు చెందడం జరిగింది. తర్వాత మనం చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలపైన ఏంటంటే వాళ్ళు వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశారనమాట. చాలా వరకు ఇది ఏంటంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ తీసుకున్నామంటే ముఖ్యంగా ఏంటంటే న్యూయార్క్లో ఉంటుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, న్యూయార్క్లో. వీరు చాలా వరకు సమాజంలో వరల్డ్ వైడ్ వచ్చేసి ఈ యొక్క హెల్త్ని క్వాలిటేటివ్ ఇవ్వడానికి, ఎడ్యుకేషన్ క్వాలిటేటివ్ ఇవ్వడానికి, జెండర్ ఈక్వాలిటీని ఇవ్వడానికి ఏంటంటే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అలాగే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్, ఆ పాయింట్ మీద కూడా వీరు వర్క్ చేస్తూ ఉంటారు. సెక్షువల్ అండ్ పాపులేషన్. సో సెక్షువల్ అండ్ పాపులేషన్ అంటే జనాలందరికీ కూడా ఏంటంటే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే ఉంటుందో సో అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అలాగే చిన్నపిల్లలు కానీ అందరికీ కూడా ఏంటంటే రిప్రొడక్టివ్ హెల్త్ మంచిగా ఉండడం కోసం ఏంటంటే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లాంచ్ చేస్తూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో ఇది ఎన్విరాన్మెంట్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు. ఫ్లయింగ్ ఫాక్స్ బ్యాట్స్ ఫర్ విజిలెన్స్ వైల్ డే రూస్టింగ్ ఫైన్ స్టడీ. సో ఇప్పుడు మీకు ఏంటంటే విజిలెన్స్ అంటే ఏంటో తెలియాలి, రూస్టింగ్ అంటే ఏంటో తెలియాలి. సో బ్యాట్స్ మనం చూసామంటే బ్యాట్స్ అంతా కూడా ఏంటంటే రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుంది, పగులంతా కూడా నిద్రపోతూ ఉంటుంది. సో చెట్ల మీద ఇలా ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా వేలాడుతూ నిద్రపోతూ ఉంటుంది. ఇలా పోవడాన్ని మనం ఏమంటే రూస్టింగ్ అంటాం. మరి అదేవిధంగా ఆ రూస్టింగ్ టైంలో అంటే అది నిద్రపోతున్న సమయంలో సుమారుగా 7% స్పెండ్ 7% ఆఫ్ ద డే రూస్టింగ్ టైం, అంటే నిద్రపోతున్నా కానీ అవి ఏంటంటే విజిలెన్స్, నిఘా ఉంచుతూ అలా కొద్దిగా ఏంటంటే నిద్రపోతున్నా కానీ ఏం జరుగుతుంది ఏంటి అనేది సరౌండింగ్ మీద, ఎన్విరాన్మెంట్ మీద ఐడియా కలిగి ఉంటుంది అనేది క్లియర్గా చెప్పారు. దట్ ఈస్ వాట్ విజిలెన్స్ అనేది. సో ఇది సో ఇక్కడ ఏంటంటే సో దే ఆర్ అవేర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్. ఎక్కడైనా ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవుతుందా లేదా అనేది అవి అలా నిద్ర మాత్రమే జారుకోకుండా కొద్దిగా అవేర్గా కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఇదే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ గురించి. సో మనం కంటెంట్లోకి వచ్చేస్తాం. సో ఇక్కడ ఏంటి, ఇండియాకి చెందిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫాక్స్ ఇదేనండి. సో సారీ బ్యాట్ ఇదే. సో అందుకే ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ బ్యాట్ అంటారు, ఫ్లయింగ్ ఫాక్స్ బ్యాట్ అన్నమాట. సో ఇది ఫాక్స్ షేప్లో ఉంటుంది కాబట్టి చూడడానికి కొద్దిగా సిమిలర్గా ఉంటుంది కాబట్టి
దీన్ని మనము సో కాల్డ్ ఫాక్స్ అనే పేరు కూడా పెట్టారు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే నేటివ్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, ఇండియా మాత్రమే కాదు చుట్టూ ఉన్న దేశాలు, నేపాల్ ఇవన్నీ కూడా మనకి వస్తుంది. సో నేటివ్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇండియా అంటే వేరు, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే వేరు. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే సౌత్ ఏషియాలో ఉంటుంది, ఇంకా మరికొన్ని దేశాలు కలుపుకొని మనం చెప్తాము ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇందులో ఉంటుంది. అలాగే వరల్డ్లోనే, ప్రపంచంలోనే ఉంటున్న బ్యాట్ వెరైటీలో, గబ్బిలాల వెరైటీలో సో ఇదేంటంటే లార్జెస్ట్ అనమాట. సో అంటే ఉన్న గబ్బిలాలు అనేవి కూడా లార్జెస్ట్. సో ఏంటి, ప్రపంచంలో లార్జెస్ట్ బ్యాట్ ఇదేనండి. సో దట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ దిస్ బ్యాట్. సో ఇందులో ఉంటున్న స్పెషల్ థింగ్. సో అలాగే ఏంటంటే ఇది ఫ్రూట్ ఈటింగ్ ఫ్లయింగ్ ఫాక్స్ అంటారు. ఇది ఫ్రూట్ ఈటింగ్ అంటే ఎక్కువగా ఏంటంటే పండ్లను, అలాగే ఫ్లవర్స్ని, అందులో వస్తున్న నెక్టార్ని అంటే తేనెను, అవన్నీ కూడా ఎక్కువగా తిని బతుకుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇన్సెక్ట్స్ని కూడా తింటుందని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఫ్రూట్ ఈటింగ్ ఫ్లయింగ్ ఫాక్స్, దీని యొక్క ఒరిజినల్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే టెరోఫస్ గైగాంటస్. ఈ గైగాంటస్ అనేది గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే లార్జెస్ట్ స్పీసీస్ ఆఫ్ బ్యాట్స్ అన్నాం కాబట్టి జైగాంటిక్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాగే జనరల్గా దీన్ని వర్మిన్గా కన్సిడర్. జనరలీ అంటే ఎక్కువ జనాభా ఉండడం, జనరల్గా ఏంటంటే మోర్ పాపులేషన్ అంటే ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క బ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని జనరల్గా ఏంటంటే వర్మిన్గా అనేది కన్సిడర్ చేశారు. వెర్మిన్ అనేది ఏంటంటే యాక్చువల్గా షెడ్యూల్ 5లో ఏంటంటే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇస్తారు. అంటే ఏంటంటే వాటిని వేటాడడం కానీ హంతపరచడం కానీ తప్పు లేదు అనేది వెర్మిన్. కాకపోతే ఇలా వీటిని చంపేశామంటే ఇది అంతరించిపోతాయి. అలాగే ఏంటంటే ఇవి ఏంటంటే కీ స్టోన్ స్పీసీస్, ప్రత్యేకంగా కీ స్టోన్ స్పీసీస్. ఇప్పుడు మీకు కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటో మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటంటే చూడండి, ఇవి ఆ ప్రాంతంలో చాలా ముఖ్యమైన రీజియన్గా ఉంది. ఇదేంటి, ట్రాపికల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాపికల్ ఎకోసిస్టమ్స్కి ఇది చాలా వరకు కీ స్టోన్ స్పీసీస్. ఎందుకంటే సీడ్స్ని డిస్పర్సల్, చెట్ల యొక్క విత్తనాలను వ్యాపింపజేయడానికి, డిస్పర్సల్ చేయడానికి వీటి యొక్క రోల్ అనేది చాలా చాలా ఎక్కువగా. అందుకనే ఏంటంటే దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్ అన్నారు. సో అందుకే కీ స్టోన్ స్పీసీస్ అని అన్నారు. మరి దీని యొక్క అపియరెన్స్ విషయానికి వచ్చారంటే చూడ్డానికి ఏంటంటే లైక్ ఫాక్స్. సో లైక్ ఫాక్స్ అంటే సో నక్కలాగా మూతి అనేది కూడా కొన్ని అపియరెన్స్ అనేది ఉంటుంది. సో అందుకనే ఏంటంటే దీన్ని సో కాల్డ్ ఫ్లయింగ్ ఫాక్స్ అంటారు. అలాగే ఏంటంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్గా కోటింగ్ ఉంటుంది. సో కొద్దిగా రెడిష్ బ్రౌన్ కలర్లో అనేది ఇది ఉంటుంది. జనరల్గా మీరు గబ్బిలాలు చూసారంటే ఇండియాలో జనరల్గా ఈ గబ్బిలాలే మీరు ఎక్కువగా చూస్తుంటారు. సో అలాగే ఏంటంటే లార్జ్ ఐస్ ఉంటుంది అపియరెన్స్లో, వీటికి ఏంటంటే లార్జ్ ఐస్ అనేది ఉంటుంది. సార్ ఇలాంటి వర్ణన మనకి యూపీఎస్సీ కావాలా అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని చూడండి, ఖచ్చితంగా ఏంటంటే వీటికి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువే అడుగున్నారు. సో ఇవి వీటి గురించి ఉన్న ఒక విషయాలు. అలాగే ఏంటంటే వీటి యొక్క హ్యాబిటేట్ తెలుసుకుందాం, ఎక్కడ నివసిస్తుంటాయి ఎలా అనేసి. హ్యాబిటేట్ విషయానికి వస్తున్నారు అంటే ఇవన్నీ కూడా హైలీ సోషల్ అండి, ఒకటిగా ఒంటరిగా ఉండదు, హైలీ సోషల్ క్రియేచర్గా అనేది ఉంటుంది. అంటే ఒక గుంపులుగా ఉంటుంది, దాన్ని ఏమంటున్నామంటే సోషల్ క్రియేచర్. సో అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా లార్జ్ రూస్టర్స్. సో చూడండి, లార్జ్ రూస్టర్స్ అంటే అన్నీ కూడా గుంపుగా ఏంటంటే పగుల్లో ఒక చోట ఏంటంటే నిద్రపోతూ ఉంటాయి. అందుకనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్స్ ఆఫ్ అనిమల్స్ అనేది ఏంటంటే మనం చూసుకుంటున్నాము అంటే ఎక్కడైనా కానీ ఎన్విరాన్మెంట్లో కూడా ఏదైనా గుహల్లో ఎన్ని సినిమాల్లో చూపించేటప్పుడు అలా మనం హీరో అటు వెళ్ళిన వెంటనే గబ్బిలాలన్నీ ఒక్కసారి ఎగురుకుంటూ వస్తుంది అనమాట. సో అలాంటి హ్యూజ్ నెంబర్ ఆఫ్ అనిమల్స్ అనేది మనం చూడడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెర్టికల్ మేల్ డామినెంట్ హైరార్కికల్ సిస్టమ్. సో ఇది ఎలాంటి ఒక సిస్టము, వెర్టికల్ మేల్ డామినెంట్. సో ఇవి జీవించే విధానం వెర్టికల్ మేల్ డామినెంట్ హైరార్కికల్ సిస్టమ్. సో హైరార్కికల్ సిస్టంలో అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటున్న స్పీసీస్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అంటే ఏంటో మీకు తెలియాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ వెర్టికల్ హైరార్కీ సిస్టంలో ఏం చేస్తారు, ఇందులో స్పెషల్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. హైరార్కీ అంటే సో ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేదే మనం చెప్తున్న హైరార్కీ. సో ఇందులో ఏంటంటే చూడండి, ట్రీస్లో ఇవన్నీ రెస్ట్ తీసుకుంటాయి కదా, ఆ ట్రీస్లో తీసుకుంటున్నప్పుడు ఏంటంటే హై ర్యాంక్డ్ ఇండివిజువల్స్ అంటే ఎక్కువ ర్యాంకు కలిగిన హై ర్యాంక్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆ హై ర్యాంక్డ్ ఇండివిజువల్స్ అంతా కూడా ఏంటంటే సో దే గెట్ ద హయ్యర్ స్పాట్స్. అంటే చెట్లలో ఎత్తైన భాగంలో ఉంటున్న ఈ గబ్బిలాలు అనేది అంటే హై ర్యాంక్డ్ ఇండివిజువల్స్ అనమాట. మరి అదేవిధంగా లో ర్యాంక్డ్ ఇండివిజువల్స్. సో ఇక్కడ ఏంటి
లోవర్ ర్యాంక్ అనేది ఏంటంటే తక్కువ ర్యాంక్ కలిగిన ఇండివిజువల్స్ అయినా హైరార్కికల్ సిస్టంలో ఏంటంటే లోవర్ స్పాట్స్లో అనేది ఉంటుంది. సో లోవర్ స్పాట్స్లో అనేది లో ర్యాంక్ ఇండివిజువల్స్ అనేది ఉంటుంది. అలాగే మనం వీటి యొక్క ఇంటర్నేషనల్ కన్సర్న్ పరంగా తీసుకున్నాము అంటే సో వీటిని చూడండి కన్జర్వేషన్ స్టేటస్. సో వీటి యొక్క కన్జర్వేషనల్ స్టేటస్ పరంగా మనం తీసుకున్నామంటే కన్జర్వేషన్ స్టేటస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం స్టడీ చేసాము. అంటే చూడండి IUCN లిస్ట్ ప్రకారం ఇది ఏంటంటే లీస్ట్ కన్సర్న్ అనేది ఉంచున్నారు. సో లీస్ట్ కన్సర్న్ అంటే ఇవి అంత అంతరించిపోయే స్థాయికి అయితే రాలేదని. అలాగే మన ఇండియాలో ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉందండి. సో ఏమిటంటే అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అన్నమాట. ఇది షెడ్యూల్ 2లో సో అందులో ఏంటంటే మ్యాక్సిమం ప్రొటెక్షన్లో షెడ్యూల్ 2లో అనేది ఉంచున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సో కాల్డ్ స్పీసీస్ అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వద్దామండి. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ ప్లానింగ్ లా ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియన్ మ్యానుస్క్రిప్ట్స్. సో ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే అసలైన బేసిక్స్ అంటే అసలు మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటో తెలియాలి. సో అలాగే ఇండియా గవర్నమెంట్ ప్లానింగ్ లా అంటే ఏంటి, ఇంకా చట్టం రాలేదు, చట్టాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సో అంటే ఇప్పుడు మాన్సూన్ సెషన్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వింటర్ సెషన్ అంటే ఈ కరెంట్ అఫైర్స్ బాగా చూడండి. ఈరోజు ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంటు అప్కమింగ్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో చాలా వరకు ఈ న్యూస్ పేపర్ ఈ కంటెంట్ అనేది ఈ న్యూస్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ముందుగానే చదివేస్తాం కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు కూడా మీ కరెంట్ అఫైర్స్లో ఈజీ అయిపోతుంది అనమాట. సో మనము వీటి గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇదండి ఈ ఆర్టికల్. సో ఇక్కడ ఏంటంటే వీ షల్ అండర్స్టాండ్ దిస్ థింగ్ ఇన్ ఎ డీటెయిల్డ్ ఫార్మెట్. సో ఎలాగో మనం చెప్తున్నాం కదండి, మన క్లాసెస్ అంటేనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆర్ట్ అండ్ కల్చర్లోను హిస్టరీలోను వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనం దీన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఫస్ట్ జాగ్రత్తగా నేర్చుకోవాలంటే బేసిక్స్ రావాలండి మనకి. బేసిక్స్ అంటే మానుస్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాము అంటే తర్వాత కంటెంట్లోకి వెళ్ళడం అనేది మనకి ఈజీ అనమాట. మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటి? సో మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇట్స్ ఏ హ్యాండ్ రిటన్ వర్క్ అనమాట. సో చూడండి హ్యాండ్ రిటన్ కంపోజిషన్ అంటే చేత్తో రాసిన కంపోజిషన్స్ అన్నమాట. అంటే పురాతన కాలంలో వాళ్ళు రూపొందించిన సో కావ్యాలు కానీ ఇతర కథలు కానీ అవన్నీ కూడా హ్యాండ్ రిటన్గా రాసుంటారు. దేని మీద? ఆన్ పేపర్ మీద రాసుంటారు. పురాతన కాలం అన్నానా అయితే బార్క్ చెక్కలు కానీ సో లీవ్స్ పైన కానీ క్లాత్స్ పైన కానీ తర్వాత మెటల్స్ పైన కానీ ఇంకా ఇతర చెప్పాలి అంటే లీఫ్ సో పామ్ లీఫ్ అంటారు చూసారా, సో పామ్ లీఫ్ వాటి మీద కూడా రాసుంటారనమాట. సో అదే కాకపోతే రాశారు అవన్నీ కూడా అయిపోతుందా అంటే లేదు. సో బేసిక్స్ తెలుసుకునేటప్పుడు ఇక్కడ సో చూడండి ఇవన్నీ కూడా ఏంటి డేటింగ్ అట్లీస్ట్ సో చూడండి అట్లీస్ట్ 75 ఇయర్స్ అనమాట. అంటే తక్కువలో తక్కువ 75 సంవత్సరాల కంటే ఓల్డ్ అయినవి ఉండాలి. అలాగే దే ఆర్ సిగ్నిఫికెంట్ అంటే చాలా వరకు సిగ్నిఫికెంట్ విత్ సైన్స్ అంటే ఏంటి అది సైంటిఫిక్ గాను. సో మనకి దాని యొక్క ప్రాముఖ్యత అనేది చరిత్రలో అనేది ఉండాలి. అది సైంటిఫిక్ గాను లేదంటే హిస్టారిక్ గాను లేదంటే ఏంటంటే మనం చూస్తున్నటువంటి విధంగా ఎస్థెటిక్ వాల్యూ దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉండాలి. అలా ఉంటున్న వాటిని ఏమంటామంటే మ్యానుస్క్రిప్ట్ అని అంటాం. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే లిథోగ్రాఫ్స్. లిథోగ్రాఫ్స్ అంటే ఏంటి సార్? లిథోగ్రాఫ్స్ అంటే ఒరిజినల్ వర్క్ని ఒక రాయితో పెయింట్ చేస్తారండి. సిమిలర్గా అదే విధంగా అనేది రెప్లికేట్ లాగా చేస్తుంటారు. టైపింగ్ లాగా ప్రింటింగ్ అనేది వేరు, ఈ లిథోగ్రాఫ్ అనేది కొద్దిగా సిమిలర్గా మనిషి అంటే ఒరిజినల్ కాదు, ఒరిజినల్ని చూసి హ్యాండ్తో వీళ్ళు తయారు చేస్తారన్నమాట. లిథోగ్రాఫ్స్ అనమాట. లిథోగ్రాఫ్స్ అండ్ ప్రింటెడ్ వాల్యూమ్స్. సో లిథోగ్రాఫ్స్ కానీ ప్రింటెడ్ చేసిన వాల్యూమ్స్ కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నాట్ మ్యానుస్క్రిప్ట్స్. సో మనము మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకున్న దాంతో పాటు మ్యానుస్క్రిప్ట్ కానిది ఏంటో కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడే ఎగ్జామ్కి క్లియర్గా అర్థమవుతుంది. లిథోగ్రాఫ్స్ ప్రింటెడ్ వాల్యూమ్స్ మ్యానుస్క్రిప్ట్స్ కానే కాదు, ఇవి మనం తెలుసుకోవాలి. అలాగే మ్యానుస్క్రిప్ట్ అన్నప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అంటే ఏంటంటే మ్యానుస్క్రిప్ట్స్ అనేది ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో చూడండి హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అనేది మన ఇండియాలో ఉన్నాయన్నమాట. హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. అలాగే డిఫరెంట్ స్క్రిప్ట్స్లో ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒకే లాంగ్వేజ్లో డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. అంటే
సేమ్ లాంగ్వేజ్ డిఫరెంట్ స్క్రిప్ట్. సేమ్ లాంగ్వేజ్ అంటే ఒకే లాంగ్వేజ్ ఉంటుంది, కానీ సేమ్ లాంగ్వేజ్లోనే డిఫరెంట్ స్క్రిప్ట్స్ అనేది ఉంటుంది. ఇది ఎలా పాసిబుల్ సార్ అనే ఒక డౌట్ మీకు వస్తుంది. అందుకే నేను మీకు ఉదాహరణ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఉదాహరణ విషయానికి వచ్చారంటే చూడండి, సాంస్క్రిట్. సో మనము సాంస్క్రిట్ ఒకటే తీసుకున్నాము అంటే సాంస్క్రిట్ వచ్చేసి అంటే ఒరియా స్క్రిప్ట్లో రచించుంటారు. సాంస్క్రిట్ అనేది అంటే ఒరియా స్క్రిప్ట్లో ఉంటుంది, తర్వాత గ్రంథా స్క్రిప్ట్లో ఉంటుంది. సో తర్వాత తీసుకున్న ఇవన్నీ కూడా సాంస్క్రిటే, కానీ దేవనగరి స్క్రిప్ట్లో ఉంటుంది. దేవనగరి అన్నప్పుడు మీకు అందరికీ గుర్తొస్తుంది ఇండియాలో దీని యొక్క ప్రామినెన్స్ ఎంతని. సో ఇలా ఇతర స్క్రిప్ట్స్లో ఎక్సెట్రా ఈ విధంగా ఏంటంటే సాంస్క్రిటే, కానీ స్క్రిప్ట్ అనేది ఒడియా, గ్రంథ, దేవనగరి ఒక్కొక్క దానికి ఏంటంటే మనకి ఇవి రచించుంటారనమాట. చాలా వరకు మ్యానుస్క్రిప్ట్స్ అనేది మనకి దేన్ని సూచిస్తుందంటే హిస్టారిక్ రికార్డ్స్, చరిత్రాత్మకంగా మనకి హిస్టారికల్గా జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రికార్డ్స్గా అనేది యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాక్స్ పైన ఎపిగ్రాఫిక్గా రాయబడిందిగా ఫర్మన్స్, రాజు రాయల్గా ఇచ్చిన ఫర్మన్స్ కానీ, తర్వాత రెవెన్యూ రికార్డ్స్, ఆ కాలంలో రెవెన్యూలు ఏవేవి చేశారు అనే రికార్డ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అక్కడ సూచిస్తుంది. మనకి చరిత్ర గురించి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అంటే డైరెక్ట్ సోర్స్ ఆఫ్ హిస్టరీ. సో మనకి చరిత్ర గురించి డైరెక్ట్గా తెలియడానికి ఒక సోర్స్ ఏదైనా ఉందంటే మనకి మ్యానుస్క్రిప్ట్స్ అనమాట. తర్వాత తీసుకుంటున్నారు అంటే మ్యానుస్క్రిప్ట్ అంటే ఇట్స్ ఎ నాలెడ్జ్. మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఏంటి? నాలెడ్జ్ అనమాట. సార్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే నాలెడ్జ్ అని ఎందుకు చెప్తారు సార్ అంటే ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్లో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రముఖమైన విషయమే ఇదేనండి. సో భక్షశాలి మ్యానుస్క్రిప్ట్ ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ అన్నారు. అంటే ఏంటి? భక్షశాలి అనేది బిర్చ్ బార్క్ మీద రాసింది. అది దేనిని సూచిస్తుంది? మ్యాథమెటికల్ టెక్స్ట్ గురించి సూచిస్తుంది. అంటే నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది. సో అందువల్ల చూడండి భక్షశాలి. సో భక్షశాలి ఏదైతే ఉంటుందో, భక్షశాలి మ్యానుస్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అది నాలెడ్జ్కి ఒక గుర్తింపుగా మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే భక్షశాలి మ్యానుస్క్రిప్ట్ అనేది ఏంటంటే సో ఇట్ ఇండికేట్స్ ద ఏన్షియంట్. సో ఇట్ ఇండికేట్స్ ద ఏన్షియంట్ ఇండియన్ మ్యానుస్క్రిప్ట్. సో ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటికల్ టెక్స్ట్ అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ప్రిలిమ్స్లో వెరీ 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 ప్రామినెంట్గా ఉంటుంది. మ్యాథమెటికల్ టెక్స్ట్. సో పురాతనమైన మ్యాథమెటికల్ టెక్స్ట్గా దేన్ని కన్సిడర్ చేస్తాం? భక్షశాలిని కన్సిడర్ చేస్తాం. ఇది దేని మీద రాశారు? బిర్చ్ బార్క్ మీద. సో ఏంటిది? బిర్చ్ బార్క్ పైన రాసిన ఒక మ్యానుస్క్రిప్ట్ అన్నమాట. అలాగే మన గవర్నమెంట్ ఏమైనా ఆల్రెడీ ఈ మ్యానుస్క్రిప్ట్స్ని కాపాడడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది మనము స్టడీ చేయాలి. సో ఇలాగే ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే ఈ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ని కాపాడడం కోసం నేషనల్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక మిషన్ అనేది నడిపిస్తున్నారండి. దాన్ని ఏమంటే నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ అనేది రన్ చేస్తున్నారు. ఇది ప్రత్యేకంగా మ్యానుస్క్రిప్ట్స్ని కాపాడడం కోసం ఇది ఒక అటానమస్ బాడీగా యాక్ట్ అవుతుంది. సో ఈ యొక్క బాడీ గురించి, ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలండి. సో ఇది ఎవరి అండర్లో ఫంక్షనింగ్ చేస్తుందంటే కల్చర్ మినిస్ట్రీ. సో మన ఇండియాకి చెందిన కల్చరల్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే కల్చరల్ మినిస్ట్రీ అంటాం. సో వారి అండర్లో ఏంటంటే అటానమస్ బాడీగా అంటే స్వయానా వాళ్ళు అంటే ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తూ అటానమస్ బాడీగా అనేది ముఖ్యంగా ఏంటంటే సో వీటిని మ్యానుస్క్రిప్ట్స్ని కాపాడడం కోసం ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. 2003లో ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ముఖ్యంగా వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఐడెంటిఫైయింగ్. సో మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడానికి, డాక్యుమెంటింగ్. సో వాటన్నిటిని కూడా ప్రాపర్ ఫార్మేట్లో డాక్యుమెంటింగ్ చేయడానికి, కన్జర్వింగ్ కాపాడడానికి, మ్యానుస్క్రిప్ట్స్ అంతా కూడా పురాతనవి కదా, అవి అంతరించిపోకుండా కాపాడడానికి, అలాగే ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉండేలాగా యాక్సెసిబుల్గా మార్చడానికి ఏంటంటే ఇండియన్ హెరిటేజ్ని, ఇండియన్ చరిత్రను వాటన్నిటినీ కూడా వాళ్ళు కాపాడడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. అదే మన యొక్క సో కాల్ నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ అనమాట. అలాగే వారు వేటిని ప్రిజర్వ్ చేస్తారు అంటే హిస్టారిక్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ, టెక్స్చర్స్ కానీ, అలాగే ఇంకా మరింత స్క్రిప్ట్స్ కానీ, పలు లాంగ్వేజెస్లో ఉన్న స్క్రిప్ట్స్ కానీ, లాంగ్వేజెస్ని కానీ, అలాగే క్యాలిగ్రఫీ అంటే అద్భుతమైన హ్యాండ్ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో క్యాలిగ్రఫీస్ కానీ, సో వాటన్నిటినీ కూడా ఏంటంటే వాళ్ళు సంరక్షిస్తూ ఉన్నారు. అదే వారి యొక్క ముఖ్యమైన ధ్యేయంగా అనేది వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఏంటంటే ఇది నేషనల్ లెవెల్లో ఒక కొత్త ఇనిషియేటివ్గా తీసుకొస్తూ ఈ యొక్క నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్ యొక్క మోటో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కన్జర్వింగ్ ద పాస్ట్ ఫర్ ఫ్యూచర్. సో దీని యొక్క మోటో అనేది చాలా ఇంపార్టెంట్. అది అంటే కన్జర్వింగ్ ద పాస్ట్. సో కన్జర్వింగ్ ద పాస్ట్ ఫర్ ఫ్యూచర్, కన్జర్వింగ్ ద పాస్ట్
ఫర్ ఫ్యూచర్ అనేది వీరి యొక్క ముఖ్యమైన సో కాల్డ్ థీమ్గా అనేది ఉందండి. తర్వాత మనం తీసుకున్నామంటే నేషనల్ మిషన్ ఫార్ సో మ్యానుస్క్రిప్ట్ ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళు కవర్ చేస్తున్న మ్యానుస్క్రిప్ట్స్లో 75% అనేది మన ఇండియాలో అనేది సాంస్క్రిట్కి చెందిన మ్యానుస్క్రిప్ట్సే ఉన్నాయండి. మరి మిగతా 25% అనేది మనకి ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్, ప్రాంతీయంగా ఉంటున్న భాషలు ఏవైతే ఉన్నాయో ఆ రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటున్న మ్యానుస్క్రిప్ట్సే ఉన్నాయన్నమాట. ఇది అక్కడ ఉంటున్న ఫ్యాక్ట్స్. తరువాత నేషనల్ మిషన్ ఫార్ మ్యానుస్క్రిప్ట్స్ తరపు నుంచి వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే ఇంతవరకు వాళ్ళ వద్ద ఉంటున్న మ్యానుస్క్రిప్ట్స్ అంతా కూడా ఎస్టిమేట్ చేశామంటే సుమారుగా 10 మిలియన్లు. సో 10 మిలియన్ అంటే సుమారు 1 కోటి అండి. 1 crore మ్యానుస్క్రిప్ట్స్ అనేది ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం, వాళ్ళ యొక్క ఎస్టిమేషన్స్ ప్రకారం అంటే 10 మిలియన్ల మ్యానుస్క్రిప్ట్స్ అనేది ఉన్నట్టు వాళ్ళు తెలిపారనమాట. సో దిస్ ఇస్ ద డేటా. సో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేటా, ఎస్టిమేషన్ డేటా అనమాట. సో ఇలాంటి మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా ఏంటంటే మనము ప్రిజర్వ్ చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందులో చాలా వరకు ఏంటంటే మనకి ఏన్షియంట్ స్క్రిప్ట్స్ కూడా ఇందులో అందుబాటులో ఉందంటున్నారు. వాటిని మనం ఏంటంటే ఈ యొక్క నేషనల్ మిషన్ ఫర్ మాన్యుమెంట్స్ తరపు నుంచి మ్యానుస్క్రిప్ట్స్ తరపు నుంచి కూడా డిజిటైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిజిటైజ్ అనేది చేయాలని ఫిక్స్ అయ్యారు. సో దానికోసం అంటే 3.3 lakh మ్యానుస్క్రిప్ట్స్ అనేది డిజిటైజ్ చేయాలనేది వాళ్ళ ప్లాన్గా అనేది ఉంది. అంటే చాలా ప్రముఖంగా ఉంటున్న మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో డిజిటైజ్ చేసి వాటన్నిటిని కూడా ఈజీగా అనేది ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలి అనేది వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా అనేది ఉంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ డేటా. అంటే ఇది ఆల్రెడీ మన గవర్నమెంట్ చేస్తున్న విషయం. చేయబోయే విషయం ఏంటి? నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ బిల్ 2023 ఇప్పుడు వింటర్ సెషన్లో తీసుకొస్తారని చెప్పాను ఈ బిల్. సో ఆ బిల్ గురించి మనం తెలుసుకుందాం. సో ఆ బిల్ పేరు ఏంటంటే నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ బిల్. సో నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ బిల్ అన్నమాట. సో ఇండియా యొక్క చరిత్ర ఏదైతే ఉంటుందో వాటి యొక్క ప్రాముఖ్యతను మనం కాపాడుకుంటూ రావాలి కాబట్టి ఈ నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ బిల్ 2023 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్ ద్వారా ఏం చేస్తున్నారు? సో ఏం వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే ఈ బిల్ తెస్తున్నారంటే దానికంటూ ఒక ఉద్దేశం అనేది ఉంటుంది, మెయిన్ ఎయిమ్ అనేది ఉంటుంది. ఎయిమ్ ఏంటి అంటే డాక్యుమెంట్ అండ్ కెటలాగ్. అంటే మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసుకోవడం, తర్వాత వాటికంటూ ఏంటంటే కెటలాగ్ అనేది రెడీ చేసుకోవడం. దేని గురించి? మన హెరిటేజ్ గురించి. మన హెరిటేజ్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో, మన చరిత్రాత్మకమైన గొప్ప టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు కంపైల్ చేయాలనేది నిర్ణయించుకున్నాం. అలాగే అంటే వారు వెయ్యంలో ఇంకోటి ఏంటంటే సో మనకి అక్యురేట్ డేటా, మ్యానుస్క్రిప్ట్ సంబంధితమైన అక్యురేట్ డేటా కానీ అలాగే ఏంటంటే అక్యురేట్ మరియు అప్ టు డేట్ అంటే ప్రస్తుతానికి మనకు అవైలబుల్లో ఉంటున్న మ్యానుస్క్రిప్ట్స్ వరకు. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కడన్నా మనకు దొరకచ్చు, కానీ ప్రస్తుతానికి ఉంటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్ టు డేట్ అనేది మనకి అప్డేటెడ్గా అనేది ఉండాలి. సో అలాగే ఏంటంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళు డీటెయిల్గా స్టోర్ చేయాలి. ఇది మాత్రమే కాకుండా ఈ బిల్ ద్వారా ఏంటంటే 10 మెంబర్స్ కలిగిన నేషనల్ మ్యానుస్క్రిప్ట్ అథారిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏంటిది? నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ అథారిటీ. సో ఇండియాలో నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ అథారిటీ అనేది చేయబోతున్నారు. సో ఈ అథారిటీ వచ్చింది అంటే దాన్ని ఏమంటారంటే NMA. ఏమంటాం మనం దాన్ని? NMA అంటారు. ఈ అథారిటీ వచ్చిందంటే చాలా వరకు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా అనేది హ్యాండిల్ చేయబోతున్నారు. అందులో ఏంటంటే దీని యొక్క చైర్మన్, NMA యొక్క చైర్మన్ కానీ చైర్పర్సన్ అంటాము. సో చైర్పర్సన్ ఎవరు ఉంటారు అంటే ఖచ్చితంగా ఏంటంటే మినిస్టర్ ఆఫ్, సో చూడండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్కి ఉంటున్న మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ కల్చర్కి చెందిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారే ఏంటంటే చైర్పర్సన్గా అనేది ఉంటారనమాట. సో వారి సమక్షంలో ఏంటంటే వీళ్ళు చాలా వరకు మల్టిపుల్ థింగ్స్ అనేది వర్క్ చేయబోతున్నారు. ఇందులో ఏంటంటే వీళ్ళ యొక్క మెయిన్ పర్పస్, ఇవన్నీ ప్లాన్స్ అండి, ఇంకా కంప్లీట్ అయినప్పుడు మనకి ఖచ్చితంగా న్యూస్లో అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పాలసీ మేకింగ్ బాడీ. సో ఇందులో ఏంటంటే పాలసీ మేకింగ్ బాడీగా అంటే మ్యానుస్క్రిప్ట్ సంబంధితమైనది పాలసీస్ ఏవైనా కానీ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి దానికోసం ఒక పాలసీ మేకింగ్ బాడీ కానీ. తర్వాత ఏంటంటే ఈ NMA ఏదైతే ఉంటుందో, నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ఏది ఉందో, సో ఇట్ హ్యాస్ అ పవర్స్ ఆఫ్ సివిల్ కోడ్స్. అంటే ఏంటంటే మాన్యుమెంట్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవరన్నా ఉల్లంఘించినా కానీ వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా ఏంటంటే ఒక సివిల్ కోడ్స్కి ఉన్నట్టు పవర్ ఏదైతే ఉంటుందో వాటిని అందిస్తారు. ఎందుకంటే మ్యానుస్క్రిప్ట్స్ని ఏవైనా కానీ దోచేస్తున్నారా, ఏమైనా ప్రాబ్లం చేస్తున్నారా లేదా అనేది స్టడీ చేయడానికి వాటికి ఇది యూస్ అవుతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఈ యొక్క NMA ద్వారా అంటే దే కెన్ కొలాబరేట్ విత్ యూనివర్సిటీస్.
సో యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కొలాబరేట్ అవ్వబోతున్నారు. ఈ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ఇంకా ఎఫిషియెంట్ కంటెంట్ అనేది వాళ్ళు ఇవ్వబోతున్నారు. అలాగే పోర్టల్ ఇవన్నీ కూడా రెడీ చేయబోతున్నారు. ఇదే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట. అది మాత్రమే కాకుండా స్టడీ చేయడం, మ్యానుస్క్రిప్ట్స్ని ఇంటర్ప్రెట్ చేయడం, లైవ్లీహుడ్ని తెలుసుకోవడం, సోషియో కల్చర్ సమాజాన్ని కాపాడడం, ఏన్షియన్ మానుస్క్రిప్ట్స్ని కాపాడుకోవడం, ఇలా మల్టిపుల్ ఎండ్ వర్క్ అనేది వాళ్ళు చాలా చాలా చక్కగా శ్రద్ధగా అనేది చేస్తున్నారు. ఇది మ్యానుస్క్రిప్ట్స్ బిల్ యొక్క నమూనా. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మీకు తెలుసుకున్నాను అనమాట. నెక్స్ట్ కంట్లోకి వెళ్తాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. సో ఇదేంటి హెల్త్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఇది మల్టిపుల్ టైమ్స్ అనేది ఒకే రోజు న్యూస్ పేపర్లో ఉంది, మల్టిపుల్ టైమ్స్ న్యూస్లో ఉంది. సో కాకపోతే ఎవ్రీ మంత్ దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే డీటెయిల్గా ఉంటుందండి. సో చూడండి, క్యాన్ ఇంప్రూవ్ ఇన్ న్యూట్రిషన్ హెల్ప్ ప్రివెంట్ టీబీ అని ఒకటి. ఇక్కడ ఏంటంటే ఇన్ టీబీ డిటెక్షన్ ఇండియా ఫార్ ఫ్రమ్ మీటింగ్ ద 2025 గోల్స్. ఇవన్నీ ఏంటి మనకి జనరల్గా చూస్తున్న విషయాలు. సో ఏంటంటే నేషనల్ స్ట్రాటజికల్ ప్లాన్ అనేది ఏంటి, మనం ఎలాగైనా సరే టీబీని కనుగొని ఎలాగైనా ఎరాడికేట్ చేయాలని మన ఉద్దేశంగానే రన్ చేస్తున్నాము. అది సక్సెస్ఫుల్ అయిందా లేదా, అక్కడ ఉన్న విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్గా రెగ్యులర్గా వస్తుంది. సో వాటి గురించి మనం ఏంటంటే ఈరోజు చూడబోతున్నాం. లెట్స్ టేక్ ఏ టర్న్. సో ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ టీబీ గురించి మనం క్లాస్ అనేది డిస్కస్ చేస్తున్నాము. బట్ ఈసారి కూడా ఏంటంటే మరింత డీటెయిల్గా అనేది మనము దీన్ని స్టడీ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనము ఈ టీబీ అంటే ఏంటి, ట్యూబర్ కులోసిస్. సో టీబీ అంటే ఏంటి, ట్యూబర్ కులోసిస్. ఈ ట్యూబర్ కులోసిస్ అనేది ప్రైమరీగా ఏంటంటే లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే ఒక డిసీజ్ అన్నమాట. సో దీన్ని ఎలా ఏంటంటే దేనివల్ల ఈ టీబీ అనేది వస్తుంది అనేది తీసుకున్నామంటే ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దేనివల్ల వస్తుంది, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే మైకోబ్యాక్టీరియం లేదా మైకోబ్యాక్టీరియం. సో మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్, మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వలనే ఇది వస్తుంది. అందుకే మనం టీబీ ట్యూబర్కులోసిస్ అనేది చెప్తాం అన్నమాట. సో ఇది జనరల్గా స్ప్రెడ్ ఎలా అవుతుంది, ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే త్రూ డ్రాప్లెట్స్ ఆఫ్ కాఫ్. అంటే దగ్గుతున్నప్పుడు మన కాఫ్స్ ఏదైతే ఉంటుందో, డ్రాప్లెట్స్ ఆఫ్ కాఫ్ ఏదైతే ఉంటుందో వాటి వల్ల ఏంటంటే ఇది స్ప్రెడ్ అనేది అవుతుంది. లేదంటే స్నీజింగ్, తుమ్మడం వల్ల, దీనివల్ల కానీ ఎవరైనా కానీ ఈ యొక్క టీబీ ఉన్న వాళ్ళు తుమ్మారు అంటే అలాంటప్పుడు ఏంటంటే ఇది వస్తుంది అన్నమాట. సో అలాగే ఏంటంటే ఇది చాలా వరకు ఎక్కడ ప్రైమరీగా అటాక్ చేస్తుందంటే ప్రైమరీలీ. సో ప్రైమరీ అంటే ప్రముఖంగా ప్రైమరీలీ అటాక్స్ లంగ్స్ అన్నమాట. సో ప్రైమరీగా దేన్ని అటాక్ చేస్తుందంటే లంగ్స్ని అటాక్ చేస్తుంది. లంగ్స్ కాకుండా ఇంకేదైనా బాడీ పార్ట్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటే ఖచ్చితంగా చూపిస్తుంది. అవేవో మనం తీసుకుందాం. ప్రైమర్లీ లంగ్స్, అది కాకుండా ఇతర బాడీ పార్ట్స్ అయినా మనకి సో చూడండి ఆల్సో అబ్డోమెన్, మన కడుపు భాగం ఏదైతే ఉంటుందో టమ్మీ అంటాము. సో అబ్డోమెన్ పార్ట్ కానీ, అలాగే గ్లాండ్స్ కానీ, తర్వాత ఏంటంటే మనకి బోన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టీబీ లాంటి జబ్బు వల్ల ఇంకా ఏంటంటే నర్వస్ సిస్టమ్. సో మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఏంటంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉందని చెప్తున్నారు అనమాట. సో అలాగే ఏంటంటే ఇది చాలా వరకు ఏంటంటే ఇది క్యూర్ అవుతుందా అంటే ఇట్ ఈస్ క్యూరబుల్. సో ఇది క్యూరబుల్, కాకపోతే మన ఇష్టానికి అనుకుంటే క్యూర్ చేయలేము. క్యూరబుల్ విత్ రైట్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ అంటే ఏంటంటే బ్యాక్టీరియాకి ఎదిరించడానికి మనం వేసుకునే ఒక మెడిసిన్స్ని మనం ఏంటంటే యాంటీబయాటిక్స్ అంటాం. సో సరే, ఇది మనకి బేసిక్స్. తర్వాత ఏంటంటే సిమ్టమ్స్. సో ఈ యొక్క మనం చూస్తున్న ఈ యొక్క టీబీకి సిమ్టమ్స్ ఏంటి. సో ఇక్కడ ఏంటంటే పర్సిస్టెంట్ కాఫ్ అంటాం. పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్గా దగ్గులు అనమాట. 3 వారాల కంటే ఎక్కువగా మీకు తగ్గకుండా దగ్గుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే టీబీ టెస్ట్ చేసుకుంటే మంచిది. అలాగే ఇలా దగ్గి హెల్త్ వీక్ అయిపోయి ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చి వెయిట్ లాస్ కూడా మనకేంటే చాలా 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 ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అలాగే నైట్ అయితే చాలు మీకు చెమటలు ఎక్కువ పడుతూ ఉంటుంది. ఓకే, నైట్ స్వెట్స్ అంతా కూడా ఎక్కువగా అనేది పడుతూ ఉంటుంది. తర్వాత మన బాడీ టెంపరేచర్ కూడా హై టెంపరేచర్ అవుతుంది, అంటే ఫీవర్ లాగా హై టెంపరేచర్ అవుతుంది. తర్వాత టైర్డ్నెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా కామన్గా వస్తున్న సిమ్టమ్సే. బట్ దగ్గు అనేది మనకి మెయిన్ థింగ్. అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే స్వెల్లింగ్ నియర్ నెక్. అంటే మన మెడ దగ్గర ఏంటంటే ఇలాంటి స్వెల్లింగ్ నియర్ ద నెక్ అనమాట. సో మెడ దగ్గర ఏంటంటే స్వెల్లింగ్స్ అనేది వస్తుంది కాబట్టి సో దీన్ని బట్టి మనము చెప్పచ్చు టీబీ అనేది మనం చెక్ చేసుకుంటే మంచిదని. మరి అలాగే ఏంటంటే టీబీలో కొన్ని రకాలు ఉన్నాయి. సో అవి ఏవో మనం తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ టీబీలో ఏంటంటే ప్రైమరీ వెరైటీ అంటే పల్మనరీ టీబీ అంటారు. ఏమంటే పల్మనరీ అంటే లంగ్స్ పార్ట్ అనమాట. పల్మనరీ టీబీ
ఇది ముఖ్యంగా దేన్ని, లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. పల్మనరీ టీబీ అంటే ఏంటి, లంగ్స్నే మెయిన్లీ అటాక్ చేస్తుంది. తర్వాత అంటే మోస్ట్లీ ఇదేంటే కంటాజియస్ అంటే ఏంటి, ఈజీగా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, స్ప్రెడ్స్ బై ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్. స్ప్రెడ్స్ బై అంటే కంటిన్యూస్గా ఎవరైనా దగ్గుతున్న వాళ్ళన్నా మీరు ఉన్నారు అంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్ప్రెడ్స్ బై ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్. ప్రొలాంగ్డ్ అంటే ఏంటి, ఎక్కువ సమయం అనేది. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అంటే వాళ్ళు ఈ యొక్క సో కాల్ డిజీజ్డ్ పర్సన్కి ఎక్స్పోజర్ అయ్యారు అంటే స్ప్రెడ్స్ బై ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అన్నమాట. అలాగే ఏంటంటే జనరల్గా మనకి ఏంటంటే బాడీలో నేచురల్ డిఫెన్స్ అనేది ఉంటుందండి. సో చూడండి, హెల్తీ పీపుల్కి ఇది ఎఫెక్ట్ కాదు, ఏంటి, నాట్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఏంటి, నాట్ ఎఫెక్ట్. సో జనరల్గా ఏంటంటే నాట్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైనా కానీ ఒక ఆరోగ్యమైన వ్యక్తి, నాట్ ఎఫెక్ట్స్ హెల్తీ పర్సన్. సో హెల్తీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంత ఈజీగా అనేది ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేయడానికి పోతుంది. కానీ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ఏంటంటే మనకి ఈ బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్ట్ చేయకుండా అడ్డుకోవచ్చు. అదే పల్మనరీ టీబీ అనమాట. తర్వాత ఏంటంటే ఇంకొక పదం మనకి తెలుసుకోవాలి, దాన్ని ఏమంటామంటే లాటెంట్ టీబీ. సో లాటెంట్ టీబీ అంటే ఏంటి, లాటెంట్ టీబీ అంటే ఏంటంటే సో చూడండి, కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి వచ్చినా, సో చూడండి ఇన్ఫెక్షన్ బాడీలోకి వచ్చినా కాకపోతే ఏంటంటే బయటకు అనేది తెలియదు. అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ చూడండి, ఇమ్యూన్ సిస్టమ్ నాట్ కిల్ బ్యాక్టీరియా. సో ఇమ్యూన్ సిస్టమ్ నాట్ కిల్ బ్యాక్టీరియా అంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే బాడీలోకి ఎంటర్ అయిందో దాని ఇమ్యూన్ సిస్టమ్ చంపదు. అలాగే నో ఎనీ సిమ్టమ్స్ అంటే మన బాడీలో ఏంటి, జబ్బు అయితే ఉంది, బ్యాక్టీరియా అయితే ఉంది, కాకపోతే ఏంటంటే మనకి సిమ్టమ్స్ ఏమీ రాలేదు. కాకపోతే బ్యాక్టీరియా ఇన్ బాడీ, బ్యాక్టీరియా ఎక్కడ ఉంది, బ్యాక్టీరియా ఈజ్ ఇన్ బాడీ. సో అంటే మన బాడీ లోపల బ్యాక్టీరియా ఉంది కానీ ఎటువంటి మనకి సిమ్టమ్స్ అనేది చూపించలేదు. ఇలాంటి వాటిని ఏమన్నాం, లాటెంట్ టీబీ అని అంటాము. సో అలాగే ఏంటంటే లాటెంట్ టీబీ అంటే నాన్ ఇన్ఫెక్షియస్ అంటే ఏంటంటే ఎవరికైతే ఈ యొక్క లాటెంట్ టీబీ ఉంటుందో వాళ్ళు ఇన్ఫెక్షియస్ కాదు. అంటే ఏంటి, వాళ్ళకి టీబీ ఉన్నట్టు చూపిస్తుంది కానీ సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళకి తెలియదు. సో ఏంటంటే అది ఈజీగా అనేది బయటపడదు అనమాట, లాటెంట్ టీబీ అనమాట. తర్వాత ఏంటంటే మనకి యాక్టివ్ టీబీ అని ఉంటుంది సార్. సో ఈ యాక్టివ్ టీబీ అనేది ఎలాగంటే లాటెంట్ టీబీ యాక్టివ్ టీబీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ ఆ యొక్క రోగాన్ని ఎదిరించలేక, సో అలాగే ఏంటంటే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, సో చూడండి ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అంటే కొన్ని రోజులకి, లేదంటే ఫ్యూ వీక్స్ కానీ మంత్స్ కానీ, ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ అండ్ మంత్స్ కొన్ని వారాలు కానీ లేదంటే మంత్స్ కానీ నెలల తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే సో ఈ యొక్క డిసీజ్ అనేది అంటే యాక్టివేట్ అనేది అవుతుంది. ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. సో అంటే మన బాడీలో ఉంటున్న ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది ఏంటంటే మళ్ళీ యాక్టివేట్ అనేది అవుతుంది అనేది క్లియర్గా చెప్పారు. సో అలాగే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, 1/4 వరల్డ్ వచ్చేసి ఇన్ఫెక్టెడ్. సో ఏదో రకంగా ఈ టీబీతో వచ్చేసి 1/4 వరల్డ్ వచ్చేసి ఇన్ఫెక్టెడ్. కానీ అందరికీ టీబీ ఉందా అంటే లేదు, ఓన్లీ 5 to 15% మాత్రమే. సో 5 to 15% మాత్రమే ఏంటంటే టీబీ అనేది ఉందన్నమాట. సో మీరు టీబీ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఇది అందరికీ రాదు. మీరు ఆరోగ్యంగా తింటూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారంటేనే టీబీని ఫైట్ చేసే అవకాశం అనేది మీకు ఉంటుంది. దట్ ఈస్ ద వన్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ కట్ క్లారిటీ. సో ఇది టీబీ గురించి కొన్ని బేసిక్స్ అనమాట, బేసిక్ డీటెయిల్స్ అనమాట. మరి ఇప్పుడు టీబీ గురించి తెలుసుకున్న తర్వాత మన ఇండియా పరిస్థితి తెలుసుకోవాలి. అంటే ఇండియా మరియు టీబీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అక్కడ తెలుసుకోవాల్సిన విషయం అనేది మనం తెలుసుకుందాం. సో అలాగే ఈ టీబీ అనేది క్యూరబుల్ అయినా సరే ఇండియాలో విపరీతంగా అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే మనకి ఇండియా డేటా ప్రకారం తీసుకున్నాము అంటే మనకి 2021లో చూడండి, 2021లో వచ్చేసి సుమారుగా 19.33 lakh, సో 19.33 lakh పీపుల్ వచ్చేసి కోవిడ్తో ఉన్నారు. 2020లో తీసుకున్నారు అంటే సుమారుగా 16.28, సో 16.28 అనేది ల్యాక్ అనేది ఉన్నారు. తర్వాత మనం స్టడీ చేసాము అంటే సో రీసెంట్ టైంలో అంటే 2022లో తీసుకున్నారు అంటే ఇంకా ఎక్కువగా 24.22 lakh, సో 24.22 lakh పీపుల్ అనేది ఏంటంటే ది ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. సో ఇది ఇక్కడ ఉంటున్న ప్రస్తుతం డేటా, ఇది ఇండియా యొక్క టీబీ పేషెంట్స్ యొక్క సంఖ్య. సో ఇక్కడ వరకు క్లియర్. అలాగే ఏంటంటే ఇండియా హైయెస్ట్ ఇన్ గ్లోబల్ బర్డన్, టీబీలో మాత్రం మన ఇండియా వచ్చేసి హైయెస్ట్ ఇన్ గ్లోబల్ బర్డన్ అనమాట. సో చాలా వరకు ఏంటంటే సో మనకి ఈ యొక్క టీబీ బర్డన్లో తీసుకున్నారు అంటే అన్ని ప్రపంచ దేశాలని కంపేర్ చేసుకున్నప్పుడు అన్నిటికన్నా కానీ ఎక్కువగా ఉండేది మన ఇండియాలోనే అనమాట. సో అందువల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్
టు సేఫ్ గార్డ్ ద పీపుల్. సో అలాగే ఇలాంటి ఒక టీబీని మనం నిర్మూలించడం కోసం మన గవర్నమెంట్ కూడా ఒక సిస్టమ్ని తీసుకొచ్చారండి. అది ఏంటంటే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, సో ఈ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే చాలా వరకు ముఖ్యంగా వీటిని ఉద్దేశించే వాళ్ళు ప్లేస్ అనేది చేశారనమాట. ఎలాగైనా కానీ టీబీని అంతరించాలి అనే దానికోసం దే ఆర్ వర్కింగ్ టు ఎండ్ ద గ్లోబల్ పాండమిక్. కాకపోతే ఇక్కడ తీసుకున్నారు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ అండి, ఎస్డిజి టార్గెట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క టార్గెట్ తీసుకున్నారు అంటే టార్గెట్ వచ్చేసి ఇట్ ఈస్ 2030 అనమాట. బట్ సో మన గవర్నమెంట్ కానీ మన ఇండియా అనేది ఏమనుకుంటుందంటే చూడండి, బట్ ఇండియా యొక్క గవర్నమెంట్ కానీ పీపుల్ కానీ ఏం ప్లాన్ చేస్తున్నారంటే సో దే ఆర్ ప్లానింగ్ ఫ్రమ్ 2025 అంతా కూడా టీబీని మనం ఎలాగైనా ఎలిమినేట్ అనేది చేయాలి. సో దానికోసం ఏంటంటే వాళ్ళు నేషనల్ టీబీ డైరెక్షన్, సో ఎలిమినేషన్ ప్రోగ్రామ్. సో దీనికోసం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకమైన స్కీమ్ అనేది ప్రోగ్రాంలో తీసుకొచ్చారు, దాన్ని నేషనల్ టీబీ ఎలిమినేషన్. సో నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్గా అనేది రన్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న విషయం. సో వీళ్ళ ప్లాన్ ప్రకారం ఏంటంటే 2025 అంతా కూడా దీన్ని ఎలాగైనా ఎలిమినేట్ చేసేయాలి. సో తర్వాత నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్. సో మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ద్వారా ఏమనుకుంటున్నారు, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ద్వారా టీబీ ఎలిమినేషన్ అనేది ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ ఇట్ ఇయర్లీ. మనం ఎలాగైనా కానీ ప్లాన్ చేయాలి. 2017 మరియు 2025 అంతా కూడా ఏంటంటే వీ నీడ్ టు ఎలిమినేట్ టీబీ అనేది వాళ్ళు స్ట్రిక్ట్గా అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇది అక్కడ ఉంటున్న ముఖ్యమైన అంశాలు. సో ఇతర కంటెంట్స్ కోసం నెక్స్ట్ మనం అనేది ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మన ఇండియా పరిస్థితి ఏంటి, ఇండియాలో ఉంటున్న సమస్యలు ఏంటి అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఇండియా అండ్ టీబీ చదివారు. సో ఇప్పుడు ఏంటి ఇండియా మాత్రం ప్రత్యేకంగా తీసుకున్నాం అంటే టీబీ వల్ల మన ఇండియన్స్ సఫర్ అవ్వడానికి అతి ముఖ్యమైన కారణాలు ఏవి అని మనం ఇది చెప్పచ్చు అన్న. ఇండియాలో అతిపెద్ద సమస్య అంటే టీబీలో చూడండి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. అతిపెద్ద సమస్య ఏంటి, డ్రగ్ రెసిస్టెన్స్. అసలు డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఏంటి, ఆ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఇండియాలో ఉన్న చాలామందికి ఉంటున్న అతిపెద్ద ప్రాబ్లంగా ఉంది. అంటే ట్యూబర్కులోసిస్ అందరికీ తెలిసింది, ఇప్పుడు అంటే ఏంటో పరిచయం చేశాను. మరి డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియా బికమ్స్ రెసిస్టెన్స్. ఆ బ్యాక్టీరియా ఏంటంటే బ్యాక్టీరియా ఈస్ నాట్ కిల్డ్ బై డ్రగ్స్, నాట్ కిల్డ్ బై మెడిసిన్. సో అంటే మెడిసిన్స్ ఏదైతే ఉంటుందో సో అంటే అన్ని మెడిసిన్స్ కాదు, పర్టికులర్ మెడిసిన్ అని చెప్పాలి. నాట్ కిల్డ్ బై పర్టికులర్ మెడిసిన్ అంటే కొన్ని మెడిసిన్స్కి ఏంటంటే అది ఎఫెక్ట్ కదా, నాట్ కిల్డ్ బై పర్టికులర్ మెడిసిన్ అనమాట. కొన్ని మెడిసిన్స్కి మాత్రమే ఏంటంటే ఆ యొక్క బ్యాక్టీరియా అనేది చావదనమాట. సో ఆ డ్రగ్స్ వచ్చేసి ఆ బ్యాక్టీరియా మీద పనిచేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మందులు కనుక్కున్నారు జబ్బుకి, కానీ ఆ మందులే పని చేయలేదంటే ఏమవుతుంది, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా. సో అవును సరే, ఇప్పుడు ఇలా కారణం ఏంటి అంటే చూడండి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఇండియాలో ప్రాబ్లం ఏంటి, మల్టీ డ్రగ్, ఒక డ్రగ్ కాదు మల్టిపుల్ డ్రగ్స్ పనిచేయట్లేదు. అసలు ఇలా కారణం ఏంటి అంటే చూడండి ముఖ్యంగా మిస్యూస్ అండ్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ డ్రగ్స్ అన్నమాట. అంటే ప్రాపర్గా మెడిసిన్స్ వేసుకోకపోవడం దీనికి రీజన్స్. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీకైనా కారణాలు ఏంటి, కారణాలకు వచ్చారు అంటే ఫస్ట్ ఏంటంటే చూడండి నాట్ కంప్లీటింగ్ ఫుల్ కోర్స్. డాక్టర్లు ఏమో ఫుల్ కోర్స్ ఇస్తారు, కానీ మనం ఏమి నాట్ కంప్లీటింగ్ ఫుల్ కోర్స్. అంటే మనము మెడిసిన్ వేసుకునేటప్పుడు వాళ్ళు 3 రోజులు వేసుకోమంటే మనం 2 రోజులు వేసుకొని ఆపేస్తాం, లేదంటే 1 రోజు వేసుకున్నా తగ్గిపోయిందిలే వద్దులే అని ఆపేస్తాం. సో అది తర్వాత రాంగ్ ట్రీట్మెంట్. కరెక్ట్ ట్రీట్మెంట్కి కరెక్ట్ మందులు ఇవ్వాలి, వేరే మందులు ఇచ్చినా కానీ ఇది రెసిస్టెన్స్ అయ్యే అవకాశాలు అనేది ఉందన్నమాట. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అవైలబుల్ లేకపోవడం, పువర్ క్వాలిటీ. అంటే డ్రగ్స్ అనేది పువర్ క్వాలిటీలో, మందులు పువర్ క్వాలిటీలో ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే ఈజీగా అనేది ఇవి స్ప్రెడ్ అవ్వడానికి అనేది అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్స్లో మన ఇండియా ఏం చేస్తుంది, ఎలాగైనా సరే ఈ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీని ఎలిమినేట్ చేయాలనే దానికోసం మనము ఒక ప్లాన్ అనేది తీసుకొచ్చున్నాం. అంటే టీబీని ఎలిమినేట్ చేయడం అనేది మన ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశంగా. దానికోసం మన గవర్నమెంట్ కానీ మన ఇండియా అనేది ఎలాంటి ప్లాన్ తీసుకునేసి చేస్తున్నారు అనేది మనం తీసుకురావాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ కంటెంట్ చూసామనుకుంటాను.
టీబీ ప్రోగ్రామ్స్ చేసాం కదండి, ఎస్డిజి సస్టైన్ డెవలప్మెంట్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. సో ఈ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది ఏంటి, 2025 అంతా కూడా మనం టీబీని ఎలిమినేట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం చూసింది అండి, నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా బేసిక్స్. సో మొత్తానికి ఏంటంటే టీబీ గురించి మనకి బేసిక్స్ అంతా కూడా ఏంటంటే మనం స్టడీ చేసాం. దిస్ ఇస్ వాట్ ఓవరాల్ డీటెయిల్స్ అబౌట్ టీబీ. ఇంకా కూడా ఎక్స్ట్రా కంటెంట్స్ న్యూస్లో మనకు వస్తున్న సమయంలో ఏంటంటే మరింత వివరాలు చదువుతూ ఉన్నామంటే ఎఫెక్టివ్గా అనేది మీ లెర్నింగ్ అనేది మారిపోతూ ఉంటుందండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే చూడండి, నార్త్ ఇండియా మోర్ ఎఫెక్టెడ్ బై ఎల్ నినో అనే ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్లో మీరు చాలా వరకు తీసుకోండి. సో ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాను చూడండి. అహెడ్ ఆఫ్ ఎవ్రీ మాన్సూన్ మెటీరియలజిస్ట్ ట్రాక్ విత్ ఎ డిగ్రీ ఆఫ్ అ నర్వస్నెస్ టెంపరేచర్ ఇన్ ద సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ 6 in 10 years of a half a degree or more rise and El Nino corresponds to diminish the rainfall in India. ఇక్కడ ఒకటే విషయం, ఎల్ నినో అనే పదం ఒకటి వచ్చింది, తర్వాత ఏంటంటే లానినో అనే పదం ఒకటి వచ్చింది. ద స్టడీ లాస్ట్ వీక్ హౌఎవర్ సజెస్ట్ దట్ ద సైక్లిక్ స్వింగ్ కాల్డ్ as ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్స్ ఎఫెక్ట్ వాస్ట్ ఇండియా డిఫరెన్షియలీ. సో ఎల్ నినో అనేది మన ఇండియాని అతి భయంకరంగా వర్షపాతం అనేది ప్రభావం చేస్తుందని చెప్తున్నారు. సో అవన్నీ కూడా చెప్తున్నారు, కానీ మనకు తెలియాల్సింటే అసలు ఈ ఎల్ నినో అంటే ఏంటి, అది మన ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది. సో దీన్ని ఈరోజు ఈ కంటెంట్ మాత్రం వితౌట్ పెన్ అండ్ పేపర్ టీచ్ చేయబోతున్నాను. జస్ట్ మీరు ఇమేజెస్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోబోతున్నారు. సో ఇక్కడ కామన్గా సౌత్ పసిఫిక్ ఓషన్, సో చూడండి పసిఫిక్ మహాసముద్రంలో సదర్న్ పార్ట్లో జరుగుతున్న సినారియో మీకు అర్థం అవ్వాలి. నార్మల్ కండిషన్, న్యూట్రల్ కండిషన్స్లో ఆస్ట్రేలియా పై భాగం ఇదేంటి వెస్ట్, ఇదేంటి ఈస్ట్, అంటే ఇది వెస్ట్ పసిఫిక్ ఓషన్, ఇది ఈస్ట్ పసిఫిక్ ఓషన్ అన్నమాట. సో వెస్ట్ పసిఫిక్ ఓషన్లో వామర్ అంటే చూడండి, ఎప్పుడైనా కానీ సముద్రం భాగంలో వామ్గా ఉంటే ఎవాపరేషన్ ఎక్కువవుతుంది, మబ్బులు ఎక్కువ ఫామ్ అవుతాయి, వర్షపాతం ఎక్కువగా వస్తుంది. అలాగే ఈస్టర్న్ సైడ్లో తీసుకున్నారు అంటే కూలర్ క్లైమేట్ ఉంటుంది. సో కూల్ టెంపరేచర్, సర్ఫేస్ వాటర్ కూడా కూల్గా ఉంటున్నప్పుడు ట్రేడ్ విండ్స్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది అనమాట. ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ ట్రావెల్ అవుతుంది మంచిగా అనేది. ఈ ప్రాంతంలో అనేది వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, ఒక కామన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ వామ్గాను, ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ కూల్గాను ఉంటే అది నార్మల్ కండిషన్స్ అనమాట. మరి ఎల్ నినో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, కంపారిటివ్లీ ఈస్టర్న్ పార్ట్ ఏమైపోయింది, వామర్ అయిపోయింది, వెస్టర్న్ పార్ట్ కంపారిటివ్లీ కూలర్ అనేది అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చూడండి రెయిన్ఫాల్ మబ్బులన్నీ ఏ పక్క ఉన్నాయి, వెస్టర్న్ సైడ్ ఉంది, ఆస్ట్రేలియా అంతా వర్షపాతం ఉంది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా యొక్క భాగంలో లెస్ రెయిన్ఫాల్, ఇటు సైడ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో మోర్ రెయిన్ఫాల్. ఈ కండిషన్నే ఏమంటామంటే ఎల్ నినో అని అంటారు. సార్ ఎల్ నినో చాలా సింపుల్గా చాలా నీట్గా అర్థమైపోయింది సార్. నేను చూడండి దీనికంటూ సపరేట్ టాపిక్ వచ్చినప్పుడు మనం చాలా డీటెయిల్గా జాగ్రఫీలో చూస్తాం, అది ఒక గంట సేపు క్లాస్ కూడా పడుతుంది. కానీ ఇక్కడ మనం అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు, జస్ట్ ఏ ఓవర్వ్యూ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చూస్తున్నాం. సో ఇది మీకు ఎల్ నినో, సో ఎల్ నినో గురించి అర్థమైంది. సో ఇప్పుడు ఇంకొకటి ఇమేజ్ అనేది చూపిస్తాను, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్కి సముద్రంలో ఏం జరుగుతుందో అన్ని సినారియోస్ తెలుసుకునే విధంగా. సో ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ చూడండి సేమ్ టు సేమ్. సో ఈసారి వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ ఏమన్నాను, వామర్, ఇది నార్మల్ కండిషన్. అలాగే ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ ఏంటి, కూలర్. సో అప్పుడు చూడండి వాటర్ యొక్క మూమెంట్ వేరేలా ఉంటుంది, విండ్ యొక్క మూమెంట్ వేరేలా ఉంటుంది. వాటర్ అనేది చూడండి ఇక్కడ కూల్గా ఉంది కాబట్టి హై డెన్సిటీ, వామర్గా ఉంది కాబట్టి సర్ఫేస్ వాటర్ అనేది లో డెన్సిటీ. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది వాటర్ అనేది ఫ్లో అవుతుంది, ట్రేడ్ విండ్స్ కూడా ఇలా ఫ్లో అవుతుంది. కానీ ఎవాపరేషన్ అయ్యేటప్పుడు ఆవిరి అనేది పైకి వెళ్తుంది, అవును కదండి, ఆవిరి ఎప్పుడు కూడా పైకి వెళ్తుంది. ఎవాపరేషన్ అయినప్పుడు వాటర్ అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఇక్కడంతా కూడా ఏమవుతుందంటే క్లౌడ్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది, సో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది ఆస్ట్రేలియా మరింత భాగాల్లో. తర్వాత వర్షం పడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నదంతా కూడా డ్రై ఎయిర్. ఆ డ్రై ఎయిర్ ఇలా ట్రావెల్ అయ్యి సైక్లిక్ ప్రాసెస్లో ఏంటంటే ఇట్ విల్ డిసెండ్ ఓవర్ హియర్. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి సబ్సిడీ అవుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే పై నుంచి గాలి కిందకి దిగుతుందో ఎవాపరేషన్ తక్కువ అయిపోతుంది, అప్పుడు ఈ ఎయిర్ మాస్ ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే డ్రైనెస్ ఉంటుంది. సో అంటే అక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది, కూల్గా ఉంటుంది కానీ వర్షపాతం తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద సినారీ ఓవర్ హియర్. సో అలాగే సముద్రం అడుగు భాగంలో ఏంటంటే థర్మోక్లైన్ అంటారు. అంటే ఏంటంటే సముద్రం యొక్క టెంపరేచర్ లైన్ అనేది ఏంటంటే అప్వెల్లింగ్, వెరీ స్ట్రాంగ్ అప్వెల్లింగ్ అనేది ఈస్టర్న్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది సముద్రంలో జరిగే ఒక సినారీ. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎయిర్ వాటర్ అనేది ఈ పక్క మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాటర్ అనేది అప్వెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇదేంటి, ఇవన్నీ కూడా నార్మల్ కండిషన్స్లో చెప్పచ్చు, లేదంటే ఎక్స్ట్రీమ్ లానినో కండిషన్లో కూడా చెప్పచ్చు.
నార్మల్ కండిషనే లానినో కూడా, కానీ ఇంకా కొద్దిగా నార్మల్ కంటే కూడా ఎక్కువగా చల్లగా ఉండడం. సో లానినో అనేది ఏంటి చూడండి, ఇంతకుముందు మీరు నార్మల్ కండిషన్ ఏదైతే చూసారో దాంట్లో ఇక్కడ ఏంటంటే కూలర్ దెన్ నార్మల్, కూల్గా ఉంటే అది నార్మల్ కండిషన్, దానికన్నా ఇంకొద్దిగా కూలింగ్ ఎక్కువగా ఉంటే అది మనకి లానినో అనమాట. అంటే లానినో కండిషన్ వచ్చినప్పుడు అంటే నార్మల్ కంటే కూడా ఎక్కువ రెయిన్ఫాల్, అంటే ఇంతకుముందు పడిన దానికన్నా కానీ ఎక్కువ వర్షపాతం అనేది పడుతుంది. దట్ ఈస్ వాట్ లానినో కండిషన్. మరి ఎల్నినో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఉల్టా అయిపోతుంది. అంటే ఏంటి, ఈస్టర్న్ పార్ట్ వామ్గా అయిపోయి వెస్టర్న్ పార్ట్ చల్లగా అయిపోతున్నప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే థర్మోక్లైన్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా ఉంటుంది. అప్వెల్లింగ్ అనేది జరగదు. అప్వెల్లింగ్ అంటే కింద ఉన్న వాటర్ పైకి రావడం అది జరగదు. అలాగే మనకి తూర్పు భాగంలో వర్షాలు ఎక్కువగా పడతాయి, వెస్ట్ భాగంలో వర్షం తక్కువ పడుతుంది. ఇది ఎల్నినో కండిషన్. ఇక్కడ చూడొచ్చు, ఇది ఎల్నినో కండిషన్. ఎల్నినో కండిషన్ వల్ల జరిగే ప్రభావాలు ఏంటంటే చూడండి, ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ సెంట్రల్ పసిఫిక్ ఓషన్, ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో మంచి వర్షపాతం పడుతుంది. బ్రెజిల్ ఇక్కడంతా డ్రై ఏరియా ఉంటుంది. ఈ భాగం మెక్సికో ఆ భాగంలో ఏంటంటే వర్షాలు ఎక్కువ పడతాయి. మరి ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఈ భాగాల్లో అంతా కూడా ఏముంటుంది, డ్రై రీజియన్ అనేది ఉంటుంది. మన ఇండియాలో కూడా ఏంటంటే మ్యాక్సిమం రీజియన్ అనేది డ్రైగానే ఉంటుంది. ఇది మనకి చెప్తున్న విషయం. సో ఇండియాకి డ్రైగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ సొమాలియా, ఈ కంట్రీస్ ఏవైతే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయో అక్కడ ఏంటంటే వర్షం పడే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి జనరల్గా చూస్తున్న ఈ యొక్క ఎల్నినో కండిషన్స్ అన్నమాట. మొత్తానికి ఏంటంటే ఇలా జరగడం వల్ల ఏంటి, ఇండియాలో ఏం చూపిస్తుంది ఇక్కడ చూడండి, మన మాన్సూన్ మీద ఎల్నినో ప్రభావం పడుతుంది. మొత్తానికి ఏంటంటే మనకి డ్రై సీజన్ ఉండే అవకాశం ఉంటుంది, వర్షపాతం అనేది తక్కువగానే ఉంటుంది. సో అందుకని ఏంటంటే స్ట్రాంగ్ ఎల్నినో వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న వర్షపాతం అనేది నార్మల్ కంటే కూడా చాలా తక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. ఇది ఖచ్చితంగా అతిపెద్ద ప్రభావం అనేది మన మీద పడుతుందని క్లియర్గా అనేది చెప్పేశారనమాట. సో మొత్తానికి ఏంటంటే ఎల్నినో అంటే ఏంటి, లానినో అంటే ఏంటి, నార్మల్ కండిషన్ అంటే ఏంటో ఇమేజ్ ద్వారా చాలా సింపుల్గా మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఆర్టికల్ దేని గురించి అంటే చూడండి, స్క్రాంబుల్ టు సేవ్ ద ప్లానెట్ లంగ్స్. చూడండి, మన ఎర్త్ యొక్క లంగ్స్ అనేది దేని అంటామంటే మనం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటాం. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది చూడండి, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. బ్రెజిల్ అండ్ అదర్ కంట్రీస్ కమ్ టుగెదర్ టు ప్రామిస్ ద కాంక్రీట్ ఎఫర్ట్స్ టు అఫారెస్ట్ to arrest deforestation by illegal mining and logging, bringing about integrated fire management and protection of the rights of the indigenous people, but failing to advance the clear goals. సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ఇలా చదివితే ఏమీ అర్థం కాదని నాకు తెలుసు. సో అందుకని మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. సో మన ఫార్మేట్లోనే మన సబ్జెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చదివేది ఏంటంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి చదువుతున్నాం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి ఏమైంది, దీన్ని మనం ఏంటంటే లంగ్స్ ఆఫ్ వరల్డ్ అని కూడా అంటాం, ప్రపంచానికి ఉంటున్న ఊపిరితిత్తులు అన్నమాట. సో దీన్ని మనం అమెజానియా అంటాము. ఇది చాలా వరకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంతా కూడా అమెజాన్ నది యొక్క బేసిన్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, అమెజాన్ రివర్ బేసిన్. సో అమెజాన్ రివర్ ఏదైతే ఉంటుందో ఆ రివర్ యొక్క బేసిన్లో ఉంటున్న కంట్రీస్లో ఉంటున్న దాన్ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటాము. సుమారుగా ఈ రెయిన్ ఫారెస్ట్ అనేది బ్రెజిల్లో తీసుకున్నారు. అంటే చూడండి, బ్రెజిల్ అనే ఒక కంట్రీలోనే మ్యాక్సిమం అనేది లొకేట్ అయింది. బ్రెజిల్లో వచ్చేసి 60% అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. అలాగే అంటే నది యొక్క ప్రవాహంలో ఉంటున్న ఇతర దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెరు దేశంలో ఏంటంటే 13% ఉంటుంది, 13% ఉంటుంది. తర్వాత ఏంటంటే బొలీవియా. సో ఏంటంటే బొలీవియా, ఇవన్నీ కూడా అమెజానియా అంటారు. సో బొలీవియాలో ఏంటంటే 7%, నాట్ 7, 8%, దట్స్ మై మిస్టేక్, 8% ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకా కొలంబియా, వెనిజువలా, ఇతర కంట్రీస్ అన్నింటిలో కూడా ఏంటంటే కొంత భాగం అనేది లొకేట్ అయి ఉంటుంది. సో అలా తీసుకున్నారు అంటే కొలంబియా ఏమంటాం, కొలంబియాలో 7%, వెనిజువలా, సో వెనిజువలాలో ఏంటంటే 6% ఉంటుంది. అలాగే ఏంటంటే గయానా, సరినామ్ ఇవన్నీ కూడా ఇంకా ఏంటంటే తక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. సో ఈ పేర్లంతా కూడా మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ కూడా సౌత్ అమెరికన్ కంట్రీస్ యొక్క పేర్లు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్ అనమాట. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. సురినేమ్, సో ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఒక మ్యాప్ చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, రాస్తుంటే నాకే అర్థమవుతుంది. సో ఐ విల్ లెట్ యూ నో. సో ఇది ఇమేజ్ నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో అందువల్ల ఇంకా డీటెయిల్గా అనేది మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఐ విల్ యాడ్ ఏ ఇమేజ్ అండి. ఫస్ట్ కంటెంట్ చూద్దాం. సో ఫ్రెంచ్ గయానా, ఈక్వెడార్, సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఏంటంటే ఈ యొక్క సో కాల్ ఫారెస్ట్ పాపులేషన్ ఇంత ఉంటుంది. సో ఈ అమెజాన్ రివర్ బేసిన్ ఉంటుందో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. సో దీన్ని ఏమంటే అమెజానియా అంటారు. సో అమెజానియా అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కవర్ చేస్తున్న రీజియన్స్ని అమెజానియా అంటాము. సో అలాగే అంటే అమెజానియా అంటే అమెజానియా రెయిన్ ఫారెస్ట్. సో దీంట్లో ఏంటంటే వరల్డ్లో ఉంటున్న, సో చూడండి, వరల్డ్
వరల్డ్ అంటే మన ప్లానెట్ ల్యాండ్ చూసుకున్నాం. సో మన ప్లానెట్లోనే తీసుకున్నాం అంటే ఎర్త్ మొత్తం తీసుకున్నామంటే 1.3% చూడండి, చాలా వరకు 1.3% వచ్చేసి అమెజానియా అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే మనం తీసుకుంటున్నాము అంటే ల్యాండ్ సర్ఫేస్, మన భూభాగంలో మన ల్యాండ్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ సర్ఫేస్లో 4.1% అనేది ఈ యొక్క అమెజానియా అనేది ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. సో అలాగే ఏంటంటే ఈ యొక్క అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది సుమారుగా తీసుకున్నారు అంటే మీకు 76 బిలియన్ టన్స్. ఎందుకు లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే 76 బిలియన్ టన్స్ వచ్చేసి కార్బన్ సిక్వెస్ట్రేషన్ చేస్తుంది. అంటే కార్బన్ని తన వద్ద దాచి ఉంచుకుంటుంది అన్నమాట, కార్బన్ సిక్వెస్ట్రేషన్. సో కార్బన్ సిక్వెస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద ఎర్త్ అనమాట. ఎందుకంటే ఎర్త్ యొక్క లంగ్స్ అని కూడా చెప్తామన్నమాట. సో అలాగే దీన్ని కన్జర్వ్ చేయాలి, కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాం. సో దీన్ని కన్జర్వ్ చేయడానికి కోసం ఏంటంటే బలెమ్ డో పరా అనే ఒక ప్రాంతంలో ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ చేశారు. అక్కడ దాన్ని ఏమంటే అమెజాన్ కోఆపరేషన్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేశారు. అమెజాన్ కోఆపరేషన్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేశారు. సో దీన్ని ఏమంటామంటే బలేమ్ డిక్లరేషన్ అంటాం. ఏమంటాం దాన్ని? బెలెం కాదు, బిఎల్ఎం. సో బెలమ్ డిక్లరేషన్ అంటారు. సో ఈ పాయింట్ మీకు చాలా అంటే చాలా క్రూషియల్ అండి. సో డిక్లరేషన్స్ వాటి మీద ఎప్పుడు రెగ్యులర్గా యూపీఎస్లో క్వశ్చన్ అనేది వస్తుంటుంది. సో బెలమ్ డిక్లరేషన్ అంటే ఏంటో మీకు అడిగారు అంటే యూ నీడ్ టు బీ క్లియర్లీ టు ఆన్సర్ దిస్ వన్. బెలమ్ డిక్లరేషన్ అనేది ఏంటంటే సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని కాపాడడం కోసం వీళ్ళు తీసుకున్న ఒక డిక్లరేషన్ అన్నమాట. ఈ డిక్లరేషన్ ఎక్కడ సైన్ చేశారంటే ఎక్కడండి? బ్రెజిల్లో అనేది సైన్ చేశారు. సో ఇది ఎలాగైనా కానీ అన్ని దేశాలు కలిసి ఇండిజినస్ పీపుల్ని కాపాడడం కోసం, అక్కడ ఇండిజినస్ పీపుల్ అంటే ఏంటి? అక్కడ నివసిస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే సో ఈ యొక్క డీల్ దేని గురించి? బెలమ్ డిక్లరేషన్ దేని గురించి? సో కన్జర్వ్ అనేది ఏంటంటే ఇండిజినస్ పీపుల్. సో అంటే అక్కడ నివసిస్తున్న ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండిజినస్ పీపుల్ని తర్వాత ఫారెస్ట్ని ఈ రెండింటినీ కూడా కాపాడడమే ముఖ్యమైన ఉద్దేశంగా అనేది స్టార్ట్ చేశారు. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ as అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అండ్ ద డిక్లరేషన్ దట్ వాస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆర్టికల్. సో ఇమేజ్ చూపిస్తాను కదా, లెట్ మీ ప్రొవైడ్. సో ఇక్కడ చూడండి, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది అమెజాన్ నది ప్రవాహంలో ఉంటున్న ఫారెస్ట్ ఏరియా. సో ఇక్కడ చూడండి, ఆ అమెజాన్ రివర్ బేసిన్ అంతా కూడా మ్యాక్సిమం ఈ యొక్క ఈక్వేటర్ దగ్గర పాస్ అయ్యే ఈ యొక్క రెయిన్ ఫారెస్ట్ ఇక్కడ లొకేట్ అయింది. ఏ దేశాల్లో ఉన్నప్పుడు బ్రెజిల్ ప్రముఖమైంది, తర్వాత ఫ్రెంచ్ గయానా, సరినామ్, గయానా, వెనిజువలా, కొలంబియా, పెరు, బొలివియా, ఇక్కడ ఒక ఈక్వేటర్ వస్తుంది కొంత భాగము 1% ఇవి. సో ఈ కంట్రీస్ యొక్క నేమ్స్ మీకు ఎలాగో మ్యాప్లో ఇంపార్టెంట్ కాబట్టి ఆ కంట్రీస్ యొక్క పేర్లు గుర్తుపెట్టుకుంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎక్కడ లొకేట్ అయిందో కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్. అలాగే ఏంటంటే సో ఈ సౌత్ అమెరికాలో ఈ భాగంలోనే మీకు యాండెస్ మౌంటైన్స్ కూడా వస్తుంది. సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వెస్ట్ సైడ్ ఏమొస్తుందంటే యాండెస్ మౌంటైన్స్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. ఓకే స్టూడెంట్స్, ఈరోజు యొక్క ఎంసీక్యూకి వచ్చేద్దాము. సో చూడండి, 2020లో యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, స్టీల్ స్లాగ్ క్యాన్ బి ద మెటీరియల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బేస్ రోడ్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ సాయిల్, ప్రొడక్షన్ ఆఫ్ ద సిమెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు. సో అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేను ఇంకొక చిన్న రిక్వెస్ట్ నేను చేసేది అంటే దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. సో చాలామంది అంటే క్విక్గా అప్లోడ్ చేయండి, ఎర్లీగా అప్లోడ్ చేయండి అన్నారు. జనరల్గా క్లాసెస్ చెప్తున్నప్పుడు అంటే ఐ కెన్ ఈజీలీ అప్లోడ్ అండి. కాకపోతే కంటెంట్ అనేది మనం ఒక ప్రొఫెషనల్ కంటెంట్ అనేది మనం రెడీ చేసి ఇస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం అండి. సో ఆ విషయాన్ని నేను మీకు క్లారిఫై చేయాలనుకున్నాను. అలాగే మీరు ఇంకా కూడా ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ప్రమోట్ చేస్తూ మన కంటెంట్ ఎక్కువ వ్యూస్ వచ్చిందంటే తర్వాత మనం క్వాలిటీగా అనేది మనం కంటెంట్ అందిస్తాము. సో అలాగే నేను వేరే ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్స్ కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఎవరితోనో టైఅప్ చేసినా కానీ అక్కడ నేను కంటిన్యూ చేశారు, అక్కడ ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పినా కానీ అది నేను మన వీడియోస్ ఫాలో అవుతారండి, నేను అక్కడ మీకు మెన్షన్ చేస్తాను అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.